ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్య మనకు జాబర్ రోడ్ ట్రాఫిక్ కంజెషన్. అంటే వాస్తవంగా జగిత్యాల డివిజన్ కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతటికీ ఇది విద్య వైద్యానికి సంబంధించి జగిత్యాల కేంద్రం కావడంతో ఇక్కడ స్థిర నివాసమయ్యేటువంటి కుటుంబాలే కానీ, దానికి తోడు వీళ్ళ గోదావరి అదర్ సైడ్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఉప్పూరు, జన్నారం, కాడెం ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతుందో వర్తక వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం, తదుపరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రాన్ని కూడా రూపుదిద్దుకోవడంతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పక తప్పదు. వాస్తవంగా అప్పుడు 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి ఒక అవకాశం మేరకు జాబర్ రోడ్ విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ట్రాఫిక్ మళ్లింపుకు వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతే D61 కెనాల్ పైకి వెళ్ళి మన నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంతో మనకు వీళ్ళ కరీంనగర్ నుండి గొల్లపల్లి రహదారి, గొల్లపల్లితో పాటుగా ధర్మపురి రహదారి ఇవన్నీ లింక్ చేయడంతో ఏదైతున్నదో ఒకటి ట్రాఫిక్ మళ్లింపు కొంత మేరకు సాధ్యమైంది, రెండోది పట్టణ విస్తరణతో కూడా ఏదైతున్నదో వీళ్ళ మనకు స్థానికులకు అంటే నూతనంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టౌన్ కూడా స్కోప్ దొరికింది. తదుపరి కాలంలో 2014 ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఈ జాబర్ రోడ్ విస్తరణ ఆవశ్యకత మరింత పెరిగిపోవటం, అది అంతవరకు ఉన్నటువంటి ఒక 60 ఫీట్లను 100 ఫీట్లకు విస్తరింప చేయాలని చెప్పని ప్రచారం తప్ప ఏదైతుందో, ప్రచార ఆర్భాటాలు తప్ప ఏదైతున్నదో అసలు ఏ మూమెంటే లేదు బాబు. ఇవాళ ఏదైతే జగిత్యాల పట్టణానికి సంబంధించిన నిరుపేద వర్గాలను వారికి ఒక సొంత స్వగృహ యజమానులుగా తీర్చిదిద్దాలని, ఒక సొంత ఇంటి యజమానులు తీర్చిదిద్దాలని చెప్పి నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 120 ఎకరాలంటూ నేను ప్రభుత్వ స్థలం ఒక 34 ఎకరాలు ఉంటుంది, అబౌట్ 120 and 50 acres అక్వైర్ చేసినాం. వైద్యనే 180 ఎకరాలు అక్వైర్ చేసినాం బాబు. అంటే వాళ్ళు పరిహారం చెల్లింపు చేసి సేకరించినాం. పరిహారం చెల్లింపు చేసి సేకరించడమే కాదు, అలా 4000 మంది లబ్ధిదారులు పారదర్శకంగా ఓపెన్ డ్రమ్ లో దాన్ని ఏదైతుందో ఎవరి లబ్ధిదారులు వాళ్ళే దాన్ని చిట్టి తీసుకునేట్టు 4 ఇండ్లకి ఏదైతుందో లేఅవుట్ విద్యుత్తీకరణ అన్ని 4 డిఫరెంట్ స్టేజెస్, బేస్మెంట్ స్టేజ్, లెంటల్ లెవెల్, రూఫ్ లెవెల్ అన్ని ఏదైతున్నదో ఒక సొంత గృహ యజమాని అవుతుందంటే మనకి ఎంత సంబరం ఉంటుంది. అదే మన డబుల్ బెడ్రూమ్ ఏదో కార్యక్రమం చేపట్టిండ్రు. ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ కాంట్రవర్సీ. కానీ ఏదైతుందో ఒక 100 గజాలల్లా నేను ఇది వారసత్వంగా నా స్థలం అనుభవించగలిగే అవకాశం పొందటం ఏ గ్రామంలో పోయే ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తే యాజమాన్య హక్కులతో అందరూ ఎట్లా అనుభవిస్తున్నారు. దాన్ని ఏదైతుందో అది నిర్మాణం పూర్తి చేయబట్టేది ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, లేక దాన్ని ప్రతిపాదించిన జీవన్ రెడ్డికి పేరు వస్తుందో, అది వల్ల డబ్బులు పెరిగి 2 సంవత్సరాలు గడుతుందా. నేనేమంటున్నా బాబు, వాస్తవంగా ఈ 4000 గృహాలకు సంబంధించి 2023 అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్
3500 లబ్ధిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది. ఇది అందరికీ తెలుసు. 3500 లబ్ధిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది. ఇప్పుడు ఇంతవరకు ఆ తరలింపుకు సంబంధించి 2 సంవత్సరాలు గడుస్తున్నదే. నేను అనుకుంటా 25% చేరుంటే సంతోషం. అదే 25% చేరుంటారో నేను అనుకుంటున్నా. అదే ఏమంటున్నా, నువ్వు 2 సంవత్సరాల వాడు ఇంట్లో చేతలేడు అంటే అసలు నిజంగానే వాడికి ఇల్లు అవసరం ఉందా అనే కాడికి వస్తుంది. ఇప్పుడు అంటున్నాను, వాడు మౌలిక సదుపాయాలు అనేది ఏదైతుందో ఇంట్లో చేరిన తర్వాత ఓటేరు కొడి చేసుకుంటాడే. కొత్త ఇల్లు కట్టుకుని ఏం చేస్తాడు, మొత్తం ఇల్లు కాకుండా ఇళ్ళలో పోతాడు. సరే, ఇళ్ళలో వేయడానికి ఏదైతుందో అవసరం ఒక సౌకర్యాలు ఓటేరు కొట్టి సమకూర్చుకోవచ్చు అని చెప్పాను. ఇవాళ ఏదైతుందో గవర్నమెంట్ కూడా ఇలా నూకపల్లిని మున్సిపాలిటీలో కలిపేసింది. ఎన్నికల్లో కూడా 2 వార్డ్స్ అదనంగా దాన్ని ప్రకటించింది. 48 వార్డ్స్ ఉన్నటువంటి మున్సిపాలిటీని నూకపల్లి ఒక 2 వార్డ్స్ అదనంగా చేయాలనే భావనతోని 50 వార్డు చేసి ప్రకటించింది. మరి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేసింది ఏంటో నాకు తెలియదు. కానీ ఈ 3500 లబ్ధిదారులు ఈ జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి 100 ఫీట్లకు విస్తరింపజేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి కూడా నివేదించిన డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏదైతుందో వాళ్ళు ఎగ్జామిన్ చేసి కూడా ప్రతిపాదించిన ప్రభుత్వానికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ ఆవశ్యకత. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 పూర్వం ఇది అమలైనట్టయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ ఇస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర ఫైల్ తొక్కిపెట్టి, అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారి దగ్గరనే దాన్ని తొక్కిపెట్టి, సరే తదుపరి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా 100 ఫీట్లకు ఆమోదింప చేసి అమల్లో భాగంగా ఇది ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ దాన్ని విస్తరింప చేయడం, ప్రైవేట్ నిర్మాణాలు ఉన్న చోట ఏదైతున్నదో అంటే వాస్తవంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లింపు చేయగలిగినట్టయితే సులువుగా ఉండే. మొత్తం సమస్య అంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారో వాళ్ళకి కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి కావలసినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడే అమలైపోతుండే. కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం, దాని ప్రత్యామ్నాయంగా టీడీఆర్ అని కొత్త తెర మీద పట్టుకొచ్చింది. టీడీఆర్, ఫ్లోర్ ఎగ్జామ్షన్. సరే, టీడీఆర్ ఫలితం మనం చూసినాం, మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవటం, ఆ 5 సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం రావటం అంటే వాస్తవంగా ఏదైతుందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్, నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి, ఈ ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఏదైతుందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 29 జూన్ 2024 ఒక లేఖ రాసింది. 24 ఈ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి ఇది 100 ఫీట్ల రోడ్డుగా దీని మాస్టర్ ప్లాన్ ఆమోదింపు చేయడం జరిగిందో, ఈ 100 ఫీట్ల రోడ్ ఆమోదం పొందటానికి ఎఫెక్టెడ్ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏదైతుందో మనం పరిహారం చెల్లింపజేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. అప్పుడు సీఎం గారు ఏదైతుందో నా విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని నివేదిక అడిగారు. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ ద్వారా దాన్ని పరిశీలింపచేసి
మనకు అన్నపూర్ణ టాకీస్ నుండి ఓల్డ్ బస్ స్టేషన్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు ఒక 100 కోట్లు అవసరం పడచ్చు. ఇట్స్ ఎ టెంటేటివ్ ఫిగర్. ప్రభుత్వానికి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ 2024లో నివేదిక సమర్పించింది. డిసెంబర్ 2024లో అప్పటి ముఖ్యమంత్రికి రాసిన లేఖ స్పందనగా కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మున్సిపల్ కమిషనర్ జగిత్యాల టౌన్ ప్లానింగ్ వాళ్ళతో దాన్ని పరిశీలింపజేసి రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ డైరెక్టర్ అండ్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నివేదిక సమర్పించింది. ఇట్ వాజ్ డిసెంబర్ 2024, అబౌట్ 5 months బ్యాక్. సరే, ఇప్పుడు లక్లీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో మున్సిపాలిటీస్ కు కొన్ని ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది. మన జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక 20 కోట్లు జగిత్యాల విస్తరింపబడ్డ ఒక ప్రాంతం, అంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ లాంటి ప్రాంతం విస్తరింపబడ్డ ప్రాంతం. ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీలో ఒక 50 కోట్లు వెచ్చించే విధంగా ఏదైతుందో మన స్పెషల్ గ్రాంట్ మంజూరీకి ఆమోదం తెలిపి ఇప్పుడు ఏదో 50 కోట్లు ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీ పరిధి లోపల వెచ్చించే అవకాశం మనకు లభించిందో స్పెషల్ గ్రాంట్ రూపేణా మనం మంజూరు పొందుతున్నామో, ఈ 50 కోట్లు నిర్మాణాత్మకంగా మనకు వినియోగపడాలి. ఇప్పుడు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక అత్యవసరం ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఊతమిచ్చేది ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య యావర్ రోడ్ విస్తరణ చెప్పి అందరం కూడా గమనిస్తున్నామే. అన్ని రాజకీయ పార్టీలే గాని ప్రజా సంఘాలే గాని అందరం కూడా ఏదైతుందో ఈ యావర్ రోడ్ విస్తరణలో ఒక ప్రధానమైన అంశంగా భావించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మనం అమలు పొందలేకపోయినామో ఇవాళనే కనీసం అమలు పొందుతాం అనేటువంటి ఒక భావన కలిగి ఉండటం, ఏదైతే నిధులు ప్రత్యేకంగా 50 కోట్లు స్పెషల్ గ్రాంట్ గా కేటాయింపు చేయడం జరిగిందో, కలెక్టర్ గారిని ఏదైతుందో ఇప్పుడు ఎందుకంటే ఏదైనా స్పెషల్ ఆఫీసర్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మనకు పాలక మండలి లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారి పైన బాధ్యత ఉంటాయి. నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 50 కోట్లు మనకు అంటే ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా వినియోగపడాలి అనంటే ఈ యావర్ రోడ్ ఏదైతే విస్తరణ మన ఆవశ్యకతగా భావిస్తున్నామో ఈ 50 కోట్లు దాన్ని వెచ్చించగలిగినట్టయితే సార్ అఫ్ కోర్స్ మనం టెంటేటివ్ గా 100 కోట్లు కావాలని చెప్పి భావించినా కానీ